హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీ బండి పర్ఫార్మెన్స్ ల్యాగ్ కానీ లైక్ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ ఇంకొకటి ఏంటంటే మిస్సింగ్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏమైనా వస్తే లైక్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తుంటే ఇది ఇంజన్ పర్ఫార్మెన్స్ అనమాట. లిక్కీమోలీ నుంచి ఇది ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవర్. అంటే మీ బైక్లో మిస్సింగ్ ఇస్తున్నా కానీ ఓవర్ హీట్ ఇష్యూస్ ఉన్నా కానీ లేదు కొంచెం జర్కీ ఫీల్ అలాంటివి వస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్ వాడితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. దీన్ని టెస్ట్ చేసి చూస్తాను. ఇప్పుడు నా బైక్లో మిస్సింగ్ కంప్లైంట్ ఉంది, కొంచెం లైట్గా మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి ఉంది. ఓవర్ హీట్ అంత ఏం లేదులే. కానీ ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే మన ఇంజన్లో అన్బర్న్ ఫ్యూయల్ ఉండేది కదా, ఆ అన్బర్న్ ఫ్యూయల్ ఇది వాడటం వల్ల అది కంప్లీట్లీ బర్న్ అయ్యేలా చేసి మనకి మైలేజ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని ఎలా వాడాలంటే జస్ట్ దీన్ని ఫుల్ ట్యాంక్ మినిమమ్ 10 లీటర్స్ ఉండాలి. మినిమం 10 లీటర్స్లో ఇది ఫుల్ బాటిల్ యూజ్ చేయొచ్చు. మినిమం 10 లీటర్స్ అనేది ఉండాలి మనకి. ఇది ఫుల్ బాటిల్ యూజ్ చేసేసి మినిమం 80 to 100 కిలోమీటర్స్ రన్ చేస్తే మనకి ఇంజన్లో చేంజెస్ అనేది కనిపిస్తుంది. సో ఇది అనమాట లిక్కీమోలీ స్పీడ్ బూస్టర్, లిక్కీమోలీ స్పీడ్ ఎడిక్షన్ షూటర్. ఇది మెయిన్గా ఇంజన్ పర్ఫార్మెన్స్కి. సో దీన్ని వాడి ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ దీంట్లో పెట్రోల్ లేదు, ఫిల్ చేయాలి. పెట్రోల్ అసలు లేదు, ఫిల్ చేసేసి దీన్ని యాడ్ చేసేసి లిక్కీమోలీ దీన్ని యాడ్ చేసేసి ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసి నిజంగానే పర్ఫార్మెన్స్ అనేది పెరిగిందా లేదా అనేది మీకు క్లారిటీ ఇస్తాను. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఓపెన్ చేయాలి. ఈ రెండు ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పెట్టేసి ఇలా సెట్ చేసి ఇలా అంటే వచ్చేస్తుంది. సో మినిమం మనం అయితే చూడండి 10 లీటర్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. మినిమం 10 లీటర్స్ అయితే ఉండాలి. సో 10 లీటర్స్ ఫిల్ చేశాను. సో ఇప్పుడైతే దీంట్లో సో ఇదైతే మొత్తం కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు చూద్దాము. ఇది అరౌండ్ 80 to 90 కిలోమీటర్స్ రన్ అయితే కానీ మనకి మిషన్లో తేడా అనేది అర్థం కాదు. సో ఇప్పుడు ట్రిప్ అయితే 0 చేస్తున్నాను. ట్రిప్ 1 చూడండి, ట్రిప్ 1 0 చేసేసాను. ట్రిప్ 2 కూడా 0 చేస్తాను. సో ఇప్పుడు ట్రిప్ 2లో ఉంచి కానిస్తాను. అరౌండ్ 80 to 90 కిలోమీటర్స్ అది చేసి చేంజెస్ అవుతున్నాయో చూస్తాను. చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేంజెస్ ఉన్నాయా లేదా, వాడటం వల్ల యూజ్ ఉందా లేదా అనేది చూద్దాం. సో ఇది ఏమైందంటే మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించి వాడాం కదా స్పీడ్ బూస్టర్. సో నేను హైదరాబాద్ నుంచి మా హోమ్ టౌన్కి వచ్చాను. పెద్ద చేంజెస్ ఏం లేవు. మైలేజ్ అయితే పెరిగింది. ఇంజన్ కంబషన్ కూడా బాగా జరిగినట్టుంది, అందుకే మైలేజ్ పెరిగింది. పికప్ అనేది ఓకే దానివల్లే పెరిగిందని చెప్పను, ఎందుకంటే పెద్దగా చేంజెస్ అనేవి నాకేం కనపడలేదు. సో ఆ స్పీడ్ బూస్టర్ వాడటం వల్ల పెద్దగా చేంజెస్ అనేవి ఏం లేవు. ఒక మైలేజ్ తప్పితే మైలేజ్ పర్లేదు, మరీ అంతగా వచ్చేసిందని ఏం లేదు. ఇచ్చిన దాని మీద పర్లేదు. ఒక ఎప్పుడు 35 ఇచ్చేది 36, 37 వచ్చింది. సో హైవేలో సో
దీన్ని వాడటం వల్ల పెద్ద యూజ్ లేదు, అలాంటి నష్టమేం లేదు. సో మీరైతే వాడాల్సిన అవసరం కూడా లేదు. మరీ ఎక్కువ కార్బన్ ఉంది అనుకుంటే మీరు కార్బన్ క్లీనింగ్ చేయించుకోండి, అది కొద్దిగా బెటర్ దీని మీద. సో కార్బన్ క్లీనింగ్ కూడా చేసి ఎలా ఉండిద్దో, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నాది ఆల్రెడీ 36,000 జరిగింది, ఇంతవరకు కార్బన్ క్లీనింగ్ అనేది ఏం చేయలేదు. సో నెక్స్ట్ టైము కార్బన్ క్లీనింగ్ చేసి ఉపయోగం ఉందా లేదా అనేది దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.